మీ పేర్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుతున్నారు, ఏంటి మొత్తం కాస్త బ్రీఫ్గా చెప్తే మేము తెలుసుకుంటాం. నా పేరు సుజిత, మాది కడప చిన్న చౌక్ నుంచి వచ్చాము, ఎన్జిఓ కాలనీ. ఓకే, మీరు? నా పేరు రంగవేణి, వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చాను. ఇక్కడే చదువుతున్నారు మొత్తం మీరంతా. మీ పేరు? క్రిస్టినా. క్రిస్టినా. మీ పేరండి? వాసవి, మహిమజ్యోతి, సువర్ణ. సో మీ 5 మంది కలిసి ఐటమ్స్ అన్నీ చేశారనమాట. అంటే ఏమేమి చేశారో ఒకసారి చూపిస్తారా మాకు? ఇది రోజ్ కుకీస్ అంటే బిస్కెట్ మోడలా? ఓకే ఓకే, స్వీట్ టైప్, లైట్ స్వీట్. ఓకే, ఇది రోజ్ బిస్కెట్. ఇది చెకోడీస్ అంటే మీరే ప్రిపేర్ చేశారు. ఓకే, వెరీ నైస్. ఫుడ్ ఓకే, హోమ్ మేడ్. వెరీ నైస్. అంటే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి మాకు చెప్తారా? షుగరు, మైదా, ఎగ్స్, మిల్క్ ఏం యాడ్ చేయరు? మిల్క్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఎవరు చేశారు, మీరేనా? వెరీ నైస్. ఇవి చెకోడీస్, శనగపిండి, జల్జీరా, అవునవును. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇదేంటి ఐటమ్? పెసరపప్పు పాయసం. వావ్, వెరీ హెల్దీ. మామూలుగా జాగరితో. ఓకే, మామూలుగా శనగలతో చేస్తారు కానీ అది అవునవును. పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది, చలువ కూడా కదా. ఎస్, అందులో బెల్లం కూడా యాడ్ చేస్తారు. పాలు, నో షుగర్ అన్నమాట. నో షుగర్, షుగర్ లేదు, ఓన్లీ బెల్లంతో. అవునవును అవును అవును. వెరీ నైస్, చాలా బాగుంది. ఇది ఎవరు చేశారండి? పెసర పాయసం ఇద్దరు కలిసి. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇదేంటి? ఇది కూడా అదే. అంటే ఎంత సేల్ అయిపోయింది మొత్తానికి ఐటమ్స్ అన్ని? ఇంకా రావాల్సి ఉంది. అంటే ఈ మధ్యాహ్నానికి కొంచెం అన్నా అయిపోతుంది. వెరీ నైస్. ఓకే, డన్. ఒక టేస్ట్ చేస్తాను. వెరీ నైస్. చెకోడీస్ చేసింది నువ్వా? తను. సూపర్, చాలా బాగున్నాయి. అది నేను మొత్తం తినాలంటే తినలేను. ఓకే, దీన్ని రోజ్ బిస్కెట్ అని అంటారు. కుకీస్, రోజ్ కుకీస్ అనమాట. చూడ్డానికి చెక్కిలం లాగా మురుకులు అలాంటి మోడల్ అనమాట ఇది. కానీ ఒకసారి టేస్ట్ చేద్దాము. సేమ్ బిస్కెట్ తిన్నంత ఫ్లేవర్ అయితే కనిపిస్తూ ఉంది మనకి. సూపర్గా ఉంది, చాలా బాగా చేశారు. ఇది పక్కన పెట్టేయండి. మీ పేరేంటి? జ్యోతిలక్ష్మి. కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మా కెమెరాకి సరిగా వినిపించదు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు జ్యోతిలక్ష్మి అన్నారు కదా, ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడే ఫస్ట్ ఇయర్. ఓ, ఫ్రెషరా? ఓకే, మీరు? జీ రేణుక. మీరు కూడా ఫ్రెషరేనా? మీరు? సులోచన అండి. మీరు కూడా ఫ్రెషరేనా? ఓకే, మీరు చేసిన ఐటమ్ ఏంటి? బ్రెడ్ ఆమ్లెట్, జున్ను, చపాతీ, లడ్డు, గులాబ్ జామ్. వావ్, బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసారా? మరి ఎక్కడ? ఫ్రెష్గా వేస్తారు, హాట్గా. అంటే సేల్ ఏమైనా అయిపోయా? ఎంతమంది వచ్చారు? 300 వరకు. వావ్, సూపర్. నెక్స్ట్ జున్ను చేశారా? ఎవరండి జున్ను చేసింది? మీరండి. మీ పేరు? చంద్రిక. మీరు జున్ను చేశారా? అంటే హోమ్ మేడే కదా, ఇక్కడే చేశారా? దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఓకే, ఎనీవేస్ చాలా బాగుంది. కాకపోతే ఏ విధంగా చేశారండి ఇది? తర్వాత షుగర్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక కొద్దిసేపు నుంచి మళ్ళీ నెయ్యి వేసి ఫ్రై చేయాలి. అంటే దీంట్లో చాలా మంది నెయ్యి యూజ్ చేయరు కదా జున్నులో. నెక్స్ట్ ఇవేంటి? చపాతీ లడ్డునా? చూడండి ఎంత బాగున్నాయి అసలు, చూడడానికి మౌత్ వాటరింగ్ అనమాట. ఎవరు ఇది చేసిన చపాతీ లడ్డు? నువ్వు. వావ్, చాలా బాగున్నాయి. ఏ విధంగా వేసావు నువ్వు ఇవి? ఫస్ట్ చపాతీలు చేసుకొని వాటిని పీసెస్ గా కట్ చేసి, ఓకే, జాగరి ఇంకా కొబ్బరి అవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత అంటే చపాతీ కూడానా? చపాతీ అంటే చపాతీ చేసినప్పుడు దాన్ని ఉప్పు వేయకుండా చేయాలి. ఓకే ఓకే. లేదంటే తర్వాత సాల్ట్ తర్వాత నెయ్యిలో కొంచెం సేపు వేసుకొని. వా, వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ.